హలో పిల్లలు, చైల్డ్హుడ్ లైఫ్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు 90s వాళ్ళ గురించే మాట్లాడతారు. కానీ ఈ రోజు వాళ్ళ గురించి కాదు, మన 2000 ఇయర్స్ లో పుట్టిన వాళ్ళ గురించి. ఎందుకంటే నేను కూడా అప్పుడే పుట్టాను కాబట్టి నేను బాగా రిలేట్ అవుతాను, మీకు బాగా చెప్పగలుగుతాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన స్కూల్ లైఫ్ లో మనం చాలా ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటాం స్కూల్లో. ఈ రోజు వీడియోలో టాప్ 5 ప్రతి ఒక్కళ్ళు కొనుక్కునే వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ వినిన తర్వాత మీరు ఖచ్చితంగా రిలేట్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో ఎండింగ్ వచ్చేసేటప్పటికి మీరు ఖచ్చితంగా నవ్వుతారు, మీరు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ఫుల్ గా వీడియో చూడండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే గనక లైక్ చేసి, మీరు దేనికైనా రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, మీలో ఎంత మందికి ఈ ఐస్ పాప్స్ గురించి తెలుసు? ఇవి ఎలా అమ్మేవారో నేను చెప్తాను వినండి. ఎప్పుడైతే స్కూల్ కంప్లీట్ అయిపోతుందో మేమందరం బయటకు వచ్చేస్తాం. అలా బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ పక్కనే ఒక ముసలాయన ఉంటారు. ఆ ముసలాయన ఈ ఐస్ పాప్స్ అనేవన్నీ అమ్ముతా ఉంటారు. అప్పట్లో కాస్ట్ ఎంత ఉండేదంటే 1 రూపీకి ఒక ఐస్ పాప్ ఇచ్చేవారు. ఇలా హ్యాపీగానే కొనుక్కుని తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో మా స్కూల్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేసేస్తారు అనమాట. కానీ ఆ ముసలాయన మాత్రం మాకు తీసుకొచ్చి మాత్రం అమ్ముతా ఉంటారు. ఒకసారి నేను ఏం చేశానంటే, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నేను డైరెక్ట్ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ అందరికి ఒక పార్టీ ఇప్పిద్దామని ఒక 20 ఐస్ పాప్స్ తీసేసుకున్నా. అలా తీసుకుని వస్తున్నప్పుడు మా పీటీ సార్ నన్ను చూసేసి ఒక అబ్బాయి నన్ను పట్టుకోమని పంపారనమాట. దీంతో నా చేతిలో ఉండే పాప్స్ అన్ని పడిపోయి ఒక 5-6 మిగిలినట్టు ఉన్నాయి. అవే తీసుకుని వచ్చి మా ఆటోలో ఉండే వాళ్ళందరికీ ఇచ్చాను. ఆ డేస్ గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ మధ్య మాత్రం ఇలాంటి ఐస్ పాప్స్ అనేవి ఎవరు అమ్మట్లేదు, అండ్ స్కూల్ బయట కూడా ఎవరు పెట్టట్లేదు కూడా. ఒకవేళ మీ స్కూల్లో పెడితే మీరు చాలా లక్కీ, కొనుక్కుని తినండి. నెంబర్ 2, స్కూల్ లైఫ్ లోనే దీనికే మనం బాగా ఎక్సైట్ అయ్యి ఉంటాం. ఒక రోజు మా క్లాస్ లోపలికి ఒక మ్యాజిక్ చేసే అంకుల్ వచ్చారు. ఆయన వచ్చి కొన్ని మ్యాజిక్స్ అనేవి చూపిస్తున్నారు. పేపర్ తో కట్ చేసి ఒక తాడు కింద చేసి మా అందరికి కొన్ని మ్యాజిక్స్ కూడా చూపించారు. అలా కొంచెం సేపు చూపించిన తర్వాత ఆయన ఒక బుక్ ఓపెన్ చేశారనమాట. ఆ బుక్ లో ఏముంటుందంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ పేపర్ లాంటిది ఉంటుంది, అండ్ ఒక బుక్ కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ పేపర్ తో మనం ఏం చేయాలంటే, ఆ బుక్ మీద కనిపిస్తున్న యానిమల్ మీద గనక మనం పెట్టి దాన్ని సైడ్ కి మూవ్ చేసామంటే మనకి డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ యానిమేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది మా స్కూల్లో చాలా డిమాండ్ అనమాట. దీన్ని మాకు ఒక 20 రూపీస్ కమ్మేవారు అనమాట. ఎగపడి కొనుక్కునే వాళ్ళం దీని గురించి. పేరెంట్స్ నేమో ఇంట్లో డబ్బులు అడిగితే 1 రూపాయి ఎవరు నాకు. ఇంకా నా పాకెట్ మనీలోంచి బయటకి తీసి ఆ మ్యాజిక్ బుక్ అనేది కొనుక్కున్నా. ఒకవేళ మీ స్కూల్లో అమ్మితే తీసుకోండి, ఇది అమెజాన్ లో కూడా దొరకదేమో. నెంబర్ 3, స్కూల్ లైఫ్ లో మనకి డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటే ఇగ్లూ థియేటర్. ఈ థియేటర్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది, అండ్ దాని ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం చాలా కార్టూన్స్ లో ఈ ఇగ్లూని మనం చూసే ఉంటాం. ఇలాగే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ దాంట్లోకి మనం ఎలా వెళ్ళాలో తెలుసా? ఒక గాలి లాంటిది ఏదో వస్తా ఉంటుంది. నన్ను అయితే మా టీచర్ నన్ను తోసేశారు. నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళి పడ్డాను అనమాట. అండ్ దీంట్లో ఏం చూపిస్తారంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చూపిస్తారు. ఇంకా చాలా డిఫరెంట్ చూపిస్తా ఉంటారు. మీరు అందరూ అనుకోవచ్చు దీన్ని మనం కూర్చొని చూడాలి అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఇది మనం ఎలా చూడాలంటే మొత్తం పడుకోవాలి, పైనుంచి మనకి స్క్రీన్ అనేది కనిపిస్తా ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక రౌండ్ షేప్ లో. నేను ఫస్ట్ టైం ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నాకు చాలా అమేజింగ్ గా అనిపించింది. అప్పట్లో దీని రేటు ఒక 50 రూపీస్ ఉండేది ఒక టికెట్ వచ్చి. మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు? చేస్తే ఒక లైక్ చేయండి. నెంబర్ 4, ఈ మెమరీ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఉండే జనరేషన్ కూడా బాగా రిలేట్ అవుతా ఉంటారు. అదేంటో చెప్తాను వినండి. మా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఒక లాస్ట్ 1 మంత్ ముందు ఒక బుక్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉండేది అనమాట. అది ఏం బుక్ అనుకుంటున్నారా? గన్ షాట్ అని ఒక బుక్ ఉండేది. ఈ బుక్ లో ఎలా ఉంటుందంటే మనకి ఏవైతే పెద్ద క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ షార్ట్ చేసి మనకి ఇస్తుంది. ఒకవేళ మనం ఎగ్జామ్ లో ఇదే రాసామంటే మనకి కావాల్సిన మార్క్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ బుక్ మీద డిపెండ్ అవుతారు. కానీ దీన్ని వాడే విధానమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మాకు కాలేజ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ జరిగితే దీన్నే మేము స్లిప్పుల కింద తీసుకెళ్లిపోయే వాళ్ళమి. ఎందుకంటే అది చాలా చిన్న పేపర్ లా ఉంటుంది. దాన్ని మడత పెట్టుకుని జేబులో పెట్టుకుని కూడా మనం వెళ్ళిపోవచ్చు. మీలో ఎంతమంది దీంతో కాపీ కొట్టారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెంబర్ 5, స్కూల్ లైఫ్ లో జరిగిన కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా మనకి. అప్పట్లో మనం భలే చేస్తాం. అసలు నేనెందుకు డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవుతానంటే, మామూలుగా వాళ్ళు ఇచ్చే బట్టల కోసం నేను డాన్స్ గ్రూప్ లో జాయిన్ అవుతూ ఉంటాను. ఎందుకంటే అవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి. ఆ టైంలో ఎవరు అలాంటివి వేసేవారు కాదు. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట ఆ బట్టలు వేసుకునేటప్పుడు. చిన్నప్పుడు ఎప్పుడు నేను మేకప్ వేసుకోవాలా, కానీ ఇలాంటి కాంపిటీషన్స్ లో మాత్రం మేకప్ వేస్తారు. అన్ని కొత్తగా అనిపిస్తూ ఉండే అప్పుడు. కానీ ఒకటి మిస్ అయిపోయాను నేను. అదేంటి అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఎప్పుడైతే డాన్స్ కాంపిటీషన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత మనకి అక్కడ జరిగిన డాన్సెస్ అన్ని మనకి ఒక సీడీలో ఇస్తా
ఉంటారు. ఆ టైంలో నేను ఎందుకులే అని వదిలేసా, కానీ ఈ టైం మాత్రం చాలా బాధపడుతున్నా. అబ్బా ఉండుంటే చూసుకుందాను కదా అని. మీరు దేంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయినా లేదా ఎనీథింగ్ మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆయన్ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎలా అనిపించుని మన చైల్డ్హుడ్ లైఫ్ లో జరిగిన కొన్ని ఈవెంట్స్ అన్ని నచ్చుంటే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. దీంట్లో కూడా చాలా మెమరీస్ చెప్పాను. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.